శాసనసభ్యులు మాజీ ఉపసభాపతి పెద్దల వేదవ్యాస గారిని మర్యాదపూర్వకంగా కలవటానికి వచ్చాం. మొట్టమొదటిగా అదే రకంగా వారి ఫాదరు 1967 నుంచి ఈ ప్రాంతంలో అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి ఇద్దరు ప్రజలకు సేవలు అందించి అనేకమైనటువంటి విస్తృత పరిచయాలు కలిగినటువంటి కుటుంబం వేదవ్యాస గారి కుటుంబం అందరికి తెలుసు. సరే, కొన్ని కారణాల దృష్ట్యా అది తెలుగుదేశం పార్టీలో వేరే వాళ్ళకి సీట్ ఇవ్వటం జరిగింది. అయితే వ్యాస గారికి కూడా ఏ రకంగా న్యాయం జరగాలి అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారితో అలాగే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఆయనకు కూడా రాజకీయంగా న్యాయం జరిగేలా చూస్తాం తప్పకుండా. సో ఆ విషయం మీద మాట్లాడాం. సో వారి మనసులో అయితే వేరే ఆలోచన ఏమీ లేదు. ప్రజలు కానీ లేకపోతే మీడియా మిత్రులకు కానీ చెప్పేది ఏంటంటే ఆయన తప్పకుండా మాతోటే ఉంటారు. సో ఈ గెలుపులో ఆయన కూడా భాగస్వామ్యులు అవుతారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో అయితే పెద్దలతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. 1 or 2 daysలో నాకు తెలిసి అన్ని సెటరేట్ అవుతాయి. అవగానే వేదవ్యాస అన్న తప్పకుండా మా గెలుపు కోసం కృషి చేస్తారు. ఏం వాగ్దానాలు చేశారు?